హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకు మెంతికూర గురించి చెప్పబోతున్నాను. నేను మీకు ఒక రెసిపీ గురించి చెప్తాను. ఎప్పుడు మెంతికూరని పప్పులోనే వాడతాం మనము, లేకపోతే ఫ్రై కూడా చేసుకుంటారు అనుకుంటా కొందరు. నేనైతే ఈరోజు మెంతికూర పులుసు మీకు చెప్పబోతున్నాను. ముందుగా మెంతికూర ఉపయోగాలు చెప్తాను. మెంతికూర ఎక్కువగా వాడడం వల్ల ఆడవాళ్ళలో నడుము నొప్పి, కడుపు నొప్పులు ఇలాంటివి రావంటండి. అలాగే బాలింతల్లో అయితే ఈ మెంతికూరని రొటీన్గా తినడం వల్ల పాలు చక్కగా పడతాయంట. అలాగే ఈ మెంతికూరని నూరి పేస్ట్లా చేసి తలకు పట్టించుకుంటే ఆడవారిలో కానీ మగవారిలో కానీ జుట్టు రాలదట, జుట్టు మృదువుగా షైనీగా ఉంటుందంట. ఇలాంటి మెంతికూరని వారంలో కనీసం 2-3 సార్లు కిందన్నా ట్రై చేయండి. సో ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. నేను ముందుగా కడిగి పెట్టుకున్న ఒక 8 కట్టల మెంతికూర తీసుకొని కడిగి పెట్టుకున్నాను పక్కన. సో అలాగే ఒక ఆనియన్ కూడా తీసుకొని ముక్కలు కోసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ చాయమినపప్పు, అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు తీసుకొని వేయించాలి. సో ఇవన్నీ వేగుతూ ఉండగానే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవి ఉల్లిపాయలు కూడా బాగా వేగాలండి. ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొంచెం అలాగే ఇంగువ యాడ్ చేసుకొని కొంచెం 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఈ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఈ ధనియాల పొడి కూడా యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసి కాసేపు మగ్గనిచ్చేయాలి. ఇలా మగ్గిన తర్వాత కలుపుతా మగ్గనివ్వాలి. సో ఇలా ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా ఇవి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మెంతికూరను కూడా యాడ్ చేసుకోవాలి. సో నేనైతే కొంచెం పెద్దగా కోసానండి. సో మీరు ఇంకా కొంచెం చిన్నగా కోసుకుంటే ఇంకా బాగుంటుంది, పులుసు కాబట్టి. పప్పులో ఎలాగన్నా వేసొచ్చు, కానీ పులుసులో ఇంకా కొంచెం చిన్నగానే ఉండాలి. సో ఇలా కట్ చేసుకొని వేసిన తర్వాత కాసేపు మెంతికూర మగ్గేలాగా మూత పెట్టి మగ్గనివ్వాలి. సో ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపి దాంట్లో ఆల్రెడీ నేను ఒక నిమ్మకాయంత చింతపండు తీసుకొని రసం తీసుకొని ఒక గిన్నెలో పెట్టాను. సో అది ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత కాసేపు ఇదంతా మిశ్రమాన్ని మొత్తం కలిపేసి కాసేపు మరగనివ్వాలండి. బాగా మరగాలి. ఇందులోనే కొంచెం మరిగిన తర్వాత మరగాలి, మూత పెట్టేసి మగ్గనివ్వాలి. సో దీంట్లో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి, బాగుంటుంది స్వీట్గా. బెల్లం వాడలేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. సో ఇట్లా అయిపోయింది, అంతేనండి. రెడీ అయిపోయింది పులుసు. దీన్ని చక్కగా వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ, అందరూ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.